దేవుని పరిశుద్ధమైనటువంటి నామంలో మరొకసారి మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నందుకై, నన్ను ప్రోత్సహిస్తున్నందుకై, నన్ను నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకై నేను మీ అందరికీ రుణపడి ఉన్నానని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దయచేసి ఇదే విధంగా మీరు ప్రోత్సహించండి, ప్రార్థించండి. మరి ఈ వీడియోస్ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే, ఈ యొక్క సందేశాల ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే తప్పక ఇతరులకు కూడా మీరు షేర్ చేసి ప్రభుని ఘనపరచాలని కోరుతుంటున్నాను. ఈ దినం నుంచి మరొక శీర్షికను ప్రారంభించాలని నేను సిద్ధపడి ఉన్నానని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని ప్రజలారా, మరి ఈ దినము మరి నుంచి ప్రారంభించేటటువంటి ఆ శీర్షిక పేరు ప్రసిద్ధికెక్కిన పానదాయకుడు అనేటటువంటి శీర్షికను. మరి ఎవరి గురించో పానదాయకుడు అంటే మీలో చాలా మంది కూడా తెలుసని నేను భావిస్తుంటున్నాను. 13 అధ్యాయాలు కలిగినటువంటి ఆ పానదాయకుని గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. 13 అధ్యాయాలు అనగానే నెహెమ్యా గ్రంథం అని మీకు చాలా మంది కూడా గుర్తొస్తుంది. ఈ నెహెమ్యా గ్రంథములో చాలా అద్భుతమైనటువంటి మరి విషయాలు మనకు రాయబడి ఉంటుంది. ఒక నాయకునివైతే, ఒక సేవకునివైతే, ఒక సంఘ కాపరివైతే, మరి ముఖ్యంగా నీ కుటుంబానికి యజమానుడవైతే, నీ కుటుంబానికి యజమానురాలు అయితే, సంఘంలో ఒక పాత్రను మరి ఒక మంచి స్థానంలో ఉన్నట్లయితే తప్పక ఈ యొక్క 13 అధ్యాయాలు నీకు, నాకు, మనందరి కూడా పని చేసేటటువంటి మరి చక్కని మరి ఒక నమూనా అని, చక్కని విషయాన్ని తెలియజేసేటటువంటి ఒక గొప్ప మరి గ్రంథం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. తప్పక మీరు కూడా ఈ 13 అధ్యాయాలు మీరు చదవాలని కూడా నేను ప్రేమతో కోరుతున్నాను. నెహెమ్యాకు అర్థం ఏంటిదంటే గాడ్ కన్ఫర్ట్స్, యెహోవాయే ఆదరించువాడు అనేటటువంటి మాట. అవును, నెహెమ్యాను ఆదరించినటువంటి దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవితంలో ఉండేటటువంటి దుఃఖాలను కూడా తొలగించడానికి ఆయన సమర్థుడు అనేటటువంటి మాటను కూడా మీ ఎదుటకు తీసుకురావాలని కోరుతుంటున్నాను. ఆయన నీ దుఃఖ దినంను సమాప్తం కూడా చేస్తాడు అనే మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. నువ్వు వెళ్తున్నటువంటి ఆ మార్గంలో, నీ దుఃఖంలో ఆయన నీకు సహాయం కూడా చేస్తాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రజలారా, నెహెమ్యా మరి ఎక్కడి నుంచి తన యొక్క జీవితం ప్రారంభించబడిందో మనం ఒకసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యపోతామండి. మరి తాను ఇశ్రాయేల్ ప్రజలు మరి బానిసలుగా 3 దఫాలుగా వెళ్ళినట్టు మనకు తెలియజేస్తుంటారు. అంటే ఆ బబులోను సామ్రాజ్యం, బబులోను నెబుకద్నెజరు, ఆ యొక్క మహారాజు, ఆ చక్రవర్తి మరి ఇశ్రాయేలు ప్రజలను, ఆ యొక్క యూదులను చెరపట్టుకొని వెళ్ళాడు. 3 దఫాలుగా తీసుకొని వెళ్ళాడు. మరి అదే విధంగా 3 దఫాలుగా ఆ యొక్క చెరలో నుంచి, ఆ 70 సంవత్సరాల చెర అనుభవం తర్వాత 3 దఫాలుగా మరి తిరిగి ఇశ్రాయేలుకు లేకుంటే యెరూషలేముకు రావడం మనము చూస్తుంటాం. మొదటి మరి జెరుబ్బాబెలు కాలంలో ఒకసారి, దాని తర్వాత ఎజ్రా కాలంలో ఒకసారి, దాని తర్వాత నెహెమ్యా నాయకత్వంలో కూడా ఒకసారి అని మనము అర్థం చేసుకోవాలి. అంటే 3 దఫాలుగా ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ ప్రజలు కొనిపోబడ్డారో అదే విధంగా ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను కట్టడానికి ఒక్కొక్క నాయకుడిని దేవుడు వెన్నుకున్నాడు. దేవుని గమనిస్తున్నారా దేవుని ప్రజలారా? దేవుడు ఏ విధంగా మరి దేవుని ప్రజల కొరకు నాయకుల్ని లేవనెత్తాడో గమనించాలి మీరు. ప్రజల కొరకు దేవుని సేవకులను లేవనెత్తాడు. దేవుని ప్రజలను ఆదరించడానికి, దేవుని ప్రజల యొక్క దుఃఖాలను తొలగించడానికి, దేవుని ప్రజల యొక్క దుఃఖాలను అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ప్రజల యొక్క దుఃఖాల్లో వారితో నిలబడడానికి, లేకుంటే దేవుని ప్రజలు వెళ్తున్నటువంటి ఆ తప్పుడు మార్గం నుంచి సరైనటువంటి మార్గంలోనికి వారిని తిప్పడానికి నాయకులు ఎన్నుకోబడతారు. కాబట్టి ఈ దినాన దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకులను మనం గౌరవించాలని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం మరి ఎంతో అద్భుతమైనటువంటిదండి. నాతో మాట్లాడుతుంటుంది, అదే విధంగా అదే సమయంలో నీతో కూడా మాట్లాడేటటువంటి వాక్యం. ప్రసిద్ధికెక్కిన పానదాయకుడు అంటే ఒక పానదాయకుడు ప్రసిద్ధికి ఎక్కాడండి. మరి చరిత్రలోనికి ఎక్కాడండి. చరిత్రలోనికి మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి అద్భుతమైనటువంటి పనిని కూడా చేశాడు. 52 రోజుల్లో ఆయన యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టినట్టు మనకు అర్థమవుతుంది. యెరూషలేము పరిస్థితి ఎలా ఉందో మీకు జస్ట్ కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఈ దినాన్ని ఒక ఇంట్రడక్షన్గా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తుంటున్నానండి. ఎలాంటి పరిస్థితి యెరూషలేము పరిస్థితి అంటే, గోడలు కూలిపోయాయి,
ప్రాకారాలు కూలిపోయాయి, గుమ్మాలు కాలిపోయాయి. మరి ప్రాకారాలు లేనటువంటి గృహాలను మనం చూస్తే దాంట్లోనికి కుక్కలు వస్తాయి, మరి అడవి జంతువులు వస్తాయి. మరి ప్రాకారాలు లేకుంటే ఎంత గందరగోళంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. ప్రాకారాలు లేకుంటే ఎవరంటే వారు లోనికి రావచ్చు, ప్రాకారాలు లేకుంటే మరి ఏదంటే అది లోనికి రావచ్చు, ప్రాకారాలు లేకుంటే ఒక భద్రత లేనటువంటి స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ప్రాకారాలు లేకుంటే ఎప్పుడు భయాలతో ఉండేటటువంటి స్థితి అని మనం అర్థం. ప్రాకారాలు లేకుంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి అని కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రేమతో కోరుతున్నాను. అంటే ప్రాకారం లేనటువంటి ఆ యొక్క పట్టణంగా అయిపోయింది ఈ యెరూషలేము పట్టణం. ఎందుకంటే అక్కడ నుంచి ఇద్దరు స్నేహితులు వచ్చి ఈ విషయాన్ని మరి నెహెమ్యాకు తెలియజేస్తున్న, ఈ షూషాను కోటలో ఉన్నటువంటి పానదాయకునికి తెలియజేస్తుంటున్నారు. చూడండి, గమనించండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ మరి బబులోను సామ్రాజ్యానికి కొనిపోతుంటున్నప్పుడు రాజుల్ని కొనిపోయారు, మరి రాజకుమారులను కొనిపోయారు, మరి మంచి యవనస్తుల్ని కొనిపోయారు, మంచి బలవంతుల్ని కొనిపోయారు, మంచి జ్ఞానవంతుల్ని కొనిపోయారు, మంచిగా కనబడేటివి అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అది బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, వజ్రాలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, మరి ఆడవారే కావచ్చు, అందరినీ తీసుకుని. అంటే యెరూషలేములో ఎలాంటి వారు ఉన్నారు అని మీరు నన్ను అడిగితే బలహీనులు ఉన్నారంటే, ఎలాంటి వారు ఉన్నారంటే పేదవారు ఉన్నారండి, ఎలాంటి వారు ఉన్నారంటే బక్క చిక్కినటువంటి వారు ఉన్నారండి, ఎలాంటి వారు ఉన్నారంటే మరి సోమరులుగా ఉన్నటువంటి వారు ఉన్నారండి, ఎలాంటి వారు ఉన్నారంటే దేనికి కూడా పనికిరానటువంటి వారు ఉన్నారండి, ఎలాంటి వారు ఉన్నారంటే చాలా నిరాశలు ఉన్నటువంటి వారు ఉన్నారండి, ఇక ఎలాంటి వారు ఉన్నారంటే చేతగానటువంటి వారు ఉన్నారండి, ఎలాంటి వారు ఉన్నారంటే ఏమి కూడా చెయ్యనటువంటి వారు ఉన్నారంటే, అంటే వారికి ఏం చేయలేని పరిస్థితిలోనికి ఆ యొక్క పట్టణం నెట్టివేయబడినటువంటి స్థితి అన్నట్టు. అంటే ఆ దినాల్లో అంత పేదరికంలోనికి వెళ్ళిపోయేది. వాళ్ళంతా వాళ్ళు జీవనాన్ని కొనసాగించుకోలేనటువంటి పరిస్థితి, చాలా అప్పులు చేసినటువంటి పరిస్థితిలోనికి ఈ యెరూషలేము పట్టణం మరి పడిపోయినట్టు మనకు అర్థం. ఒకానొకనాడు సంపన్నమైనటువంటి దేశం, ఒకానొకనాడు ఎంతో ఘనమైనటువంటి దేశం, ఒకానొకనాడు ఎంతో ఉన్నతమైనటువంటి దేశం. మరి దావీదు కాలంలో చూసినా, సొలొమోను కాలంలో చూసినా ఎంతో మంది భయపడేటటువంటి దేశం ఇలా పతనావస్థలోనికి వెళ్ళిపోయింది. ఎందుకో మనందరికీ తెలుసు. మరి దేవుని ఆజ్ఞను మీరినందుకు, దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని పాటించినందుకు, దిక్కులేనటువంటి వారికి సహాయం చేయనందుకు, ధర్మశాస్త్రానికి వారు విలువ ఇవ్వనందుకు, దేవునికి వారి హృదయాల్లో స్థానం ఇవ్వనందుకు ఇలాంటి పరిస్థితిలోనికి ఆ పట్టణం త్రోసివేయబడింది, నెట్టివేయబడిందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ పరిస్థితిని దేవుడు ఎరిగి నాయకులు జెరుబ్బాబెలును పంపించాడు, ఈ పరిస్థితులను ఎరిగి ఎజ్రాను పంపించాడు, ఈ పరిస్థితులను ఎరిగి నెహెమ్యాను కూడా పంపిస్తున్నాడు అండి. ఎంత ప్రసిద్ధికి ఎక్కాడు. ఈ దినాన నీవు కూడా మరి నెహెమ్యా వలె ప్రసిద్ధికి ఎక్కాలని ప్రభు ఆశిస్తున్నాడు అండి. గాడ్ వాంట్స్ యూ టు బి బ్లెస్సెడ్. నీవు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ప్రభు కోరుతుంటాడండి. ఈ పానదాయకుడు ఈ దినాన నీ స్థితి కూడా దీన స్థితిలో ఉన్నదేమో, ఈ దినాన నీ స్థితి కూడా చాలా మరి చాలా చిన్న పరిస్థితిలో ఉన్నదేమో, ఈ దినాన నీ జీవితం కూడా ఒంటరి జీవితంగా ఉన్నదేమో, ఈ దినం నీ జీవితం కూడా ఎవరికి ఉపయోగకరం లేనటువంటి జీవితంగా ఉన్నదేమో. అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేవనెత్తేటటువంటి దేవుడు అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. గమనిస్తున్నారా దేవుని ప్రజలారా? మరి పామరులను కూడా మరి ఎంతో ప్రసిద్ధికి ఎక్కేటటువంటి వారిగా మార్చినాడు మన ప్రభు. అవును, చూడండి, గొర్రెల కాపరిని కూడా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు మన దేవుడు. మరి చిన్న పిల్లల్ని కూడా గొప్ప పనులు చేయడానికి వాడుకున్నటువంటి దేవుడు మన దేవుడు. మరి త్రోసివేయబడినటువంటి దాని ద్వారా మరి ఘనమైనటువంటి కార్యాలను చేసినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి నెహెమ్యా అలాంటి పానదాయకుడు అంటే మనం చాలాసార్లు కొంతమంది అనుకుంటారు పానదాయకుడు అంటే గిన్నె అందించేవాడు అంటే చాలా చిన్న పని అనుకుంటారు. నో, ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. రాజుకు దర్యావేషు కాలంలో మరి ఎంతో మరి సన్నిహితంగా ఉన్నాడు. అంటే రాజుకు అన్ని విషయాల్లో ఆయన భోజనం చేసినప్పుడు, ఆయన పానం, ఆయన న్యాయ తీర్పులు చేస్తుంటున్నప్పుడు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఈ యొక్క నెహెమ్యా పక్కన ఉండేటటువంటి వాడు. పక్కన ఎవరిని పెట్టుకుంటామో తెలుసా? నమ్మకమైనటువంటి వారిని పెట్టుకుంటామండి. పక్కన ఎవరిని పెట్టుకుంటామంటే హాని చెయ్యనటువంటి వారిని పెట్టుకుంటామండి. పక్కన ఎవరిని పెట్టుకుంటామంటే
మన గురించి ఎలాంటి చెడు వార్తలు మరి చెప్పనటువంటి వారిని పెట్టుకుంటాం. పక్కన ఎవరిని పెట్టుకుంటాం అంటే సామర్థ్యం కలిగినటువంటి వారిని పెట్టుకుంటాం. పక్కన ఎలాంటి వారిని పెట్టుకుంటాం? ఈ దినాన మన పక్కన ఎలాంటి వారిని పెట్టుకుంటామో ఒకసారి మీరే ఇమాజిన్ చేయాలని నేను ప్రేమతో. అంటే రాజుకు గిన్నె అందించేవాడు ఒకవేళ ఆ గిన్నెలో విషం ఉంటే తన ప్రాణానికి హాని, తన రాజ్యానికి అపాయం, తన 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 యొక్క తన కుటుంబానికి మరి ఒక వ్యక్తి లేనటువంటి ఒక పరిస్థితి. అంటే అంత నమ్మకమైనటువంటి వ్యక్తిని పెట్టుకుంటేనే రాజ్యం బాగుంటుంది, తన కుటుంబం బాగుంటుంది, తన జీవితం. అంటే నెహెమ్యా స్థానం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. అంతే, చాలా గొప్ప స్థానంలో ఉన్నాడు నెహెమ్యా. కానీ ఒక చెరగా వచ్చినటువంటి వ్యక్తి, ఒక దీన స్థితిలో వచ్చినటువంటి వ్యక్తి, ఒక బలహీనమైనటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వ్యక్తి, ఒక దుఃఖములో ఇంటికి దూరంగా ఉండి వచ్చినటువంటి వ్యక్తి ఎంత గొప్ప స్థితికి రావడం ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. రాజు కూడా తన మాటలు వినేటటువంటి విధంగా, రాజు తన ముఖ కవలికలను గ్రహించేటటువంటి విధంగా, రాజు తనకు అవసరమైనవన్నీ కూడా ఇచ్చేటటువంటి విధమైనటువంటి స్థితిలోనికి ఎదిగాడంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈయన అడగక మునిపే అన్ని ఇచ్చేస్తున్నాడు. ఈయన ముఖం చూడగానే నువ్వు ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు అని అంటున్నాడు ఆ మొదటి అధ్యాయంలోనే. అంటే రాజు, the king was so concerned about Nehemiah's behavior, Nehemiah's words, Nehemiah's achievements. అంటే కింగ్, ఈ యొక్క రాజు ఎంతో మరి కన్సర్న్తో ఉన్నాడు అన్నట్టు, ఎంతో ఇతని గురించి ఆలోచించేటటువంటి వాడిగా ఉన్నాడు అన్నట్టు అని మనం అర్థం చేసుకోవాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. అంటే నెహెమ్యా గురించి మనం ధ్యానించబోతుంటున్నాం. ఒక 5 విషయాలను మీ ఎదుటకు ప్రతిరోజు ఒక విషయాన్ని నేను తీసుకురావాలని కోరుతుంటున్నాను. తప్పక మరి వినండి, ఆశీర్వించబడండి, ఇతరులకు కూడా మీరు షేర్ చేయాలని కూడా నేను ప్రేమతో కోరుతున్నాను. మరి నెహెమ్యా మరి తన తల్లి గురించి రాయబడలేదు, తన తండ్రి గురించి రాయబడలేదు, తన బంధువుల గురించి రాయబడలేదు, తన ఇంటి వారి గురించి రాయబడలేదు. కానీ ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలను నెహెమ్యా జరిగించాడండి. ఒంటరివాడని మరి ఎప్పుడు కూడా నిరాశలో లేడండి. మరి ఒంటరివాడిని, నాకు ఇంకా ఎవ్వరు లేరు అని ఎప్పుడు కూడా బాధలో లేడండి. మరి ఒంటరివాడిని, నాకు ఇంకా ఎవ్వరు కూడా నన్ను ఆదరించేవారు లేరని ఎప్పుడు కూడా కృంగిపోయినటువంటి వానిగా లేడు. ఈ దినాన చాలా మంది అండి నన్ను పట్టించుకునేవారు లేరని పనికి రాకుండా అయిపోతున్నారు. దేవుని ప్రజలారా, మీరు అలా ఉండొద్దని దేవుని సేవకునిగా నెహెమ్యా జీవితాన్ని మీ ఎదుటికి తీసుకొని వస్తుంటున్నాను. ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి ప్రభు, నువ్వు ఒంటరి వాడవు కాదు. ఒంటరితనం అన్నిటికంటే భయంకరమైనటువంటిదండి. ఒంటరితనం అన్నిటికంటే హానికరమైనటువంటిదండి. ఒంటరితనం మన జీవితాలను, మన యొక్క సామర్థ్యాన్ని, మనకున్నటువంటి నైపుణ్యతను, మనకున్నటువంటి అభిషేకాన్ని, మనకున్నటువంటి మరి విలువలను అన్నిటిని కూడా పతనవస్థలోనికి తీసుకొచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఒంటరితనం. మనం అందరిలో ఉన్నట్టే ఉంటాం, కానీ మనతో మనమే పోట్లాడుతుంటాం. అట్టి వారు చాలా మంది ఉంటారని నేను భావిస్తున్నాను. నెహెమ్యా కూడా ఇంటికి దూరమైనప్పుడు, తన బంధువులకు దూరమైనప్పుడు, తన రాజ్యానికి దూరమైనప్పుడు, తనకున్నటువంటి పరిస్థితులకు, తన ఆరాధన స్థలానికి దూరమైనప్పుడు ఎంతో వేదనకు గురయ్యాడు అనుకుంటాడండి. గమనించండి, ఎంత వేదన గురైనా దేవుణ్ణి పట్టుకొని ముందుకు వెళ్ళాడు. అందుకోడికి ఆయన పేరుకు అర్థం గాడ్ కన్ఫర్ట్. దేవుడు ఆదరించాడు కాబట్టి ముందుకు వెళ్ళగలిగాడండి. దేవుడు బలపరిచాడు కాబట్టి ముందుకు వెళ్ళగలిగాడండి. దేవుడు శక్తినిచ్చాడు కాబట్టి ముందుకు వెళ్ళగలిగాడండి. దేవుడు ఆయనను వాడుకున్నాడు కాబట్టి ముందుకు వెళ్ళగలిగాడండి. ఈ దినాన్న దేవుడు నిన్ను కూడా అదే విధంగా వాడుకోవాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి అలా వాడుకోవాలని నేను మనసారా ప్రార్థన చేస్తున్నాను. ఈ నెహెమ్యా గురించి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనము నేర్చుకోబోతుంటున్నాం. దయచేసి మరి వినండి, ఆశీర్వించబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తుంటున్నాను. రేపటి నుంచి ఒకటొకటిగా 5 విషయాలను నీ ఎదుటకు తీసుకొని వస్తాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు ఎంతో వందనాలు. ఈ దిన నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను స్తుతులు చెల్లిస్తూ, నెహెమ్యా గురించి అనేకమైనటువంటి సత్యాలు మేము ప్రతిరోజు నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.